పేరులో నా పేరైనా ఇప్పుడు నేను కంటద్రోగం సరిపోతున్నాను. యెహోవా నీ వాక్యం ఆకాశమందు నిత్యము నిలకడగా ఉన్నది. కీర్తనలు 119:89. మీరు కొత్తగా జన్మపోలే యోహాను 3:7. మీరు మీ సొత్తుకారు విలువ పెట్టి కొనబడినారు కాక మీరు మీ దేహంతో దేవుని మహిమపరచుడి. 1 కొరింథీయులు 6:19-20. మీరు ఆయన ఎరుగుదురు, ఆయన మీలో కూడా నివసించును, మీలో ఉండను. యోహాను 14:17. మన ప్రభు అయిన రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందు జ్ఞానమందు అభివృద్ధి పొందుడి. 2 పేతురు 3:18. మనుషులు పైరూపం లక్ష్యపెట్టదు కానీ యెహోవా హృదయము లక్ష్యపెట్టేదను. 1 సమూయేలు 16:7. నా కన్ను దృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపే తిరిగి ఉన్నది, ఆయన నా పాదముల నుండి విడిపించును. కీర్తనలు 25:15. యెహోవా యాకోబును ఏర్పరచుకొనెను, తనకు స్వకీయధనముగా ఇశ్రాయేలును ఏర్పరచుకొనెను. కీర్తన 135:4. ఈ దేహం మందిరమే కానీ వేరొకటి